ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లో మనము ఆల్రెడీ √5 ఈజ్ ఈక్వల్ టు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం, అంటే √5 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ లో ప్రూవ్ ద 3 + 2 √5 ఇస్ ఇర్రేషనల్ అని అడుగుతున్నారు. సేమ్ ఫస్ట్ అజ్యూమ్ చేసుకుందాం. లెట్స్ అజ్యూమ్ 3 + 2 √5 ఈజ్ రేషనల్. రేషనల్ అంటే ఏంటి? p/q ఫామ్. దీన్ని 3 + 2 √5 ని p/q కి ఈక్వేట్ చేద్దాం. ఓకే, p/q కి ఈక్వేట్ చేశాక +3 ఇక్కడికి పంపిస్తే ఏమవుతుంది? -3. 2 √5 ఈజ్ ఈక్వల్ టు p/q -3. ఓకే, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. 2 × √5 ఇది పంపిస్తే ఏమవుతుంది? డివిజన్. సో √5 ఈజ్ ఈక్వల్ టు p/q -3/2. దీన్ని ఇలానే వదిలేయచ్చు, లేకపోతే ఇది 2/1 పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది. √5 ఈజ్ ఈక్వల్ టు p/q -3 × 1/2 ఇలా అన్న రాయొచ్చు. ఇప్పుడు ఇదేమో ఇర్రేషనల్, ఇదంతా హోల్ నెంబర్స్ ఫామ్ లోనే ఉంది. ఇదేమో రేషనల్. ఇర్రేషనల్ రేషనల్ కి ఈక్వల్ అవ్వచ్చా? నెవర్. సో హెన్స్ √5 కాదు, √5 కాదు, 3 + 2 √5 ఈజ్ ఇర్రేషనల్. ఎందుకు? రేషనల్ cannot be irrational. Irrational cannot be irrational, sorry. ఇది irrational కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. cannot be rational. ఇంతే, ఈజీ.